కెప్టెన్సీ మార్పు తర్వాత తొలిసారి ఎదురుపడ్డ హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ. ఏం జరిగిందో చూద్దాం. IPL 2024 కు సర్వం సిద్ధమైంది. జట్లు శిక్షణను ముమ్మరం చేశాయి. ముంబై జట్టు ఈసారి ఎక్కువగా చర్చల్లో నిలిచింది. కెప్టెన్సీ మార్పే దీనికి కారణం. 5 సార్లు జట్టుకు విజయాన్ని అందించిన రోహిత్ శర్మను తొలగించి నాయకత్వ బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఓ దశలో హార్దిక్ పాండ్యా నాయకత్వంలో రోహిత్ ఆడతాడా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి పరిణామాల తర్వాత వీళ్ళిద్దరూ తొలిసారి మైదానంలో ఎదురుపడ్డారు. ముంబై ఇండియన్స్ జట్టు ట్రైనింగ్ సెషన్ సమయంలో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా కలుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను జట్టు యాజమాన్యం సోషల్ మీడియాలో పంచుకుంది. ఇప్పుడు ఇది వైరల్ అవుతోంది. రోహిత్ శర్మను చూసిన హార్దిక్ పాండ్యా వెంటనే అతని దగ్గరికి వెళ్లి కౌగిలించుకున్నాడు. తర్వాత వీళ్ళిద్దరి మధ్య సరదా సంభాషణ జరిగినట్లు వీడియో ద్వారా తెలుస్తుంది. కెప్టెన్సీ మార్పుపై హార్దిక్ పాండ్యా ఇటీవలే స్పందించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై జట్టు ఎలాంటి విజయాలను అందుకుందో అందరికీ తెలిసిందే అంటూ అతన్ని కొనియాడాడు. తన నాయకత్వంలో ఆడడానికి రోహిత్ శర్మ ఏమాత్రం ఇబ్బంది పడకూడదని చెప్పాడు. జట్టును నడపడంలో తప్పకుండా అతడి సాయం తీసుకుంటానని తెలిపాడు. రోహిత్ శర్మ సూచనలు, సలహాలతో విజయాన్ని అందిస్తానని ధీమా వ్యక్తం చేశాడు హార్దిక్ పాండ్యా. మార్చి 24న గుజరాత్ టైటాన్స్ తో ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్ ఆడనుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. డైలీ డోస్ యూట్యూబ్ ఛానల్.